ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఆ ఇంటికే అందం వస్తుంది. అదే ఆడపిల్ల చదువుకుంటే ఆ ఇంట్లో తరతరాలకు వెలుగునిస్తుంది. కానీ ఇంట్లో నుండి బయటికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేంత వరకు ఆడపిల్ల జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతాయి. ఎవరికి చెప్పుకోవాలో ఎలా చెప్పుకోవాలో అర్థం కాదు. అలాంటి ఒక సందర్భంలో నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎగ్జామ్కి కష్టపడ్డా అదే రేంజ్లో ఎగ్జామ్ రాస్తున్నా. ఎలాగైనా కాలేజ్ టాప్ రావాలి. అమ్మా నాన్నలు నన్ను చూసి గర్వపడాలి. నాకు చాలే. నీకేందే తల్లి, తలుచుకుంటే ఏదైనా సాధిస్తావు. నీకు చదువు ధ్యాసే తప్ప వేరే ధ్యాసే లేదు. అందుకే కదా విలేజ్ నుండి ఇక్కడికి వచ్చి పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుతున్నావు. అదేం లేదే, నా పరిస్థితి అలాంటిది, తప్పదు కదా. ఏమ్రా మహేష్, మనం అంటే మినిమం ఉంటది. వీడు రోజు టార్చర్ చేస్తున్నాడే. వీడి ముందు నుంచి వెళ్ళాలంటేనే భయంగా ఉంది. అదేం కాదులే పదా. అన్నా వదినా చిందా పోరే, ఏంటి చూసి కూడా చూడనట్టు పోతున్నావు? నేను చెప్పింది ఏం చేసావు? సార్ ప్లీజ్ సార్, మీరెవరో మాకు తెలీదు, కానీ రోజు ఇలానే టార్చర్ చేస్తున్నారంట. మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి సార్, వదిలేయండి సార్ ప్లీజ్. మరి నేను సిన్సియర్గా లవ్ చేస్తున్నా, ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నా. మరి నా సంగతి ఏంది? అన్నా వదిన సూపర్ ఉందన్నా. ఏమనుకున్నావురా? పోరే, ఈవినింగ్ ఏదో ఒకటి డిసైడ్ చేసుకొని చెప్పు, అప్పుడు చెప్తాను ఈ సంగతి. కాలేజ్ లోకి వస్తున్నావు, క్లాస్ రూమ్ లోకి వస్తున్నావు, నాకే తెలియదు. ఊరుకోవే, ఏం కాదు. వాడి గురించి అనవసరంగా ఆలోచించి మైండ్ ఖరాబ్ చేసుకోకు. ఇప్పుడు ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంది, రికార్డ్ తీసి చూసుకోవే. పోనీ ఈ విషయం మీ ఇంట్లో చెప్దామా? ఏమని చెప్దామే? వాళ్ళకి నన్ను ఇక్కడికి పంపించడమే ఇష్టం లేదు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే వాళ్ళు నా చదువు ఆపేస్తారు. మరి కాలేజ్ ప్రిన్సిపల్ సార్కి చెప్దామా? కాలేజ్లో బ్యాడ్ అయిపోతామే, అందరికీ అలసైపోతాం. వాడేమో టార్చర్ చేస్తున్నాడు అక్కడ, ఇదేమో చదవట్లేదు. మరి పోలీసులకు చెప్దామా? అలా చెప్తే ఇంకేం లేదు. అది మా వాళ్ళకి తెలిస్తే డైరెక్ట్ నాకు పెళ్లి చేసేస్తారు. నా చదువు, నా కెరియర్, నా గోల్ అన్నీ స్మాష్ అయిపోతాయి. ఓయ్, ఎగ్జామ్ టైం అయింది, మేడంకి రికార్డ్ సబ్మిట్ చేద్దాం పదా. సరే నువ్వు వెళ్ళు, నేను వస్తా. ఎక్కడుంది ఇది? దీనికి ఇంకా ఎగ్జామ్ అయిపోలేదా? హలో హలో, ఎక్కడున్నవే? నాకు లైబ్రరీలో వర్క్ ఉంది, నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తా. సరే.
బుజ్జే డిసైడ్ అయ్యావా? అయ్యే ఉంటావులే, ఇటు బంగారం లెక్క చూసుకుంటా. మౌనంగా ఉంటే కాదే, ఏమంటావు? ఏయ్, ఎక్కడికి వెళ్తావి? వదిలిపెట్టను. ఏంటన్నా ఆ అమ్మాయిని అలా ఏడిపిస్తున్నావు? అయ్యో నేనా? డ్రామా దొంగదది, అదే ఏడుస్తుంది. ఆయన నీకెందుకు? పక్క తప్పుకో. అన్న ఇది బస్ స్టాప్ అన్న. ఏం మీరు ఇలా సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నారు? ఏంటి నీ మీద ఎట్లే కదా? ఆఫీసర్ ఓకేనా? ఓకే మేడం. హలో, రాచకొండ షీ టీమ్స్ చెప్పండి మేడం. మేడం మా ఫ్రెండ్ ప్రాబ్లంలో ఉంది మేడం. మేడం పేరు? ఓకే, మా టీం వాళ్ళు మీకు కన్సల్ట్ అవుతారు. జస్ట్ మీరు టెన్షన్ పడకుండా మేము చెప్పినట్టు చేయండి మేడం, మేము చూసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. పోలీసులు రా. సార్ అవునే, అంతా బాగానే ఉంది కానీ బస్ స్టాప్లో ఓకే సేవ్ చేశారు. అందరూ బస్ స్టాప్లోనే ఉన్నారు కదా. అదే కాలేజ్లో కానీ ఇంకెక్కడైనా కానీ జరుగుంటే? నీకేం కాదే, నిన్ను కాపాడడానికి వచ్చింది రాచకొండ షీ టీమ్ పోలీస్. నిన్ను కాలేజ్ దగ్గర నుండి బస్టాండ్ వరకు నీ చుట్టూ వైఫైలా ఉన్నారు, నువ్వు గమనించలేదంతే. అమ్మో, నీకు ధైర్యం చాలా ఎక్కువే.
ఇలా అయితే మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ షీ టీమ్. మీ నీడ మిమ్మల్ని అనుసరించడం మానుతుందేమో గాని ఏ తారతమ్యం లేకుండా అనుక్షణం మీ వెంట ఉండి మిమ్మల్ని కాపాడుతుంది రాచకొండ షీ టీమ్.